ఈరోజు పంచాంగం జూన్ 19, 2024 బుధవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ద్వాదశి ఉదయం 5:43 తదుపరి త్రయోదశి, విశాఖ సాయంత్రం 4:23 తదుపరి అనురాధ. అమృత గడియలు ఉదయం 6:57 నుంచి 8:40 వరకు. వర్జం రాత్రి 8:35 నుంచి 10:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:34 నుంచి 12:27 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:30 సూర్యాస్త సమయం సాయంత్రం 6:32 వరకు. జూన్ 19, 2024 బుధవారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో కష్టే ఫలి అనే సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని అందరినీ కలుపుకొని పోవటం వల్ల పనులు అతి సులభంగా పూర్తవుతాయి. అవసరానికి తగ్గట్టు ఖర్చు చేయాలి. శని శ్లోకం చదువుకుంటే చాలా మంచిది. అదృష్టకాలం కొనసాగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు సవాల్ని స్వీకరించి వాటిని ఎదుర్కొనే తత్వం మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది. గిట్టని వారు చాప కింద నీరులా ఇబ్బంది పడతారు. స్థిర సంపాదన కలదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లలితాదేవి నామస్మరణ చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకూలమైన సమయం. మొహమాటాన్ని పక్కన పెట్టినట్లయితే ఇబ్బందులు దరిచేరవు. ఉన్నతమైన ఆలోచనలు చేసి వాటిని సాధించే వరకు అస్సలు వదిలిపెట్టరు. ఆర్థిక అభివృద్ధి కలదు. లక్ష్మీ గణపతి ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మీ లక్ష్యాన్ని అడుగులుగా మార్చడం ద్వారా విజయాన్ని సాధిస్తారు. పనిలో ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్త పడండి. కీలక నిర్ణయాలు తీసుకోబోయే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ధనయోగం మిశ్రమంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన ఎంతో శ్రేష్టం. తదుపరి సింహరాశి. సింహరాశి వారు మీ ఆత్మవిశ్వాసమే మీ విజయం. ఉద్యోగస్తులకు మంచి కాలం. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టబోయే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం కామాక్షే నమః అనే నామాన్ని జపించాలి. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఆశించిన విధంగా ఫలితాలు సాధించడానికి శ్రమ అధికమవుతుంది. ఎవరిని అతిగా నమ్మరాదు. ఆర్థికంగా మేలైన ఫలితాలు ఉన్నాయి. సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిది. విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారి విజయానికి వెనుక ఉన్న పరమ రహస్యం నిర్వారామ కృషి ఒకటే అని తెలుసుకుంటారు. చేపట్టిన పనులలో ఆనందకరమైన ఫలితాలను సాధిస్తారు. తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ధనలాభం సూచితం. వినాయక సందర్శనం ఎంతో మేలు చేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు మీ రంగాలలో అభివృద్ధి సాధించాలన్న తపన మిమ్మల్ని గెలుపు బాట పట్టిస్తుంది. అవసరానికి తగిన ధనం చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలలో ఎంతో జాగ్రత్త అవసరం. ఈశ్వర ధ్యానం సత్ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు మీదైన రంగంలో మీ బుద్ధి బలాన్ని ఉపయోగించి ఒక కీలక సమస్యను పరిష్కారం చేస్తారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు కూడా ఉంటాయి. శివ పార్వతుల సందర్శనం చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారు మంచి ఆలోచనలతో మీరు చేసే పని సత్ఫలితాలను ఇస్తుంది. మీ ప్రతిభే మీకు ఆయుధం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకెళ్తారు. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. దైవ బలం పెరగటానికి గురు ధ్యాన శ్లోకం చదవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు మీరు వేయబోయే అడుగు గురించి స్థిరంగా ఆలోచించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. దుర్గా ధ్యానం శ్రేయోదాయకం. తదుపరి మీనరాశి. మీనరాశి ఉద్యోగస్తులకు శుభకాలం అని చెప్పుకోవాలి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయాలలో పై అధికారుల సహకారం అందుతుంది. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఆర్థిక పరంగా శుభకాలం. సాయి నామాన్ని జపించాలి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.